హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ చేశారండి. మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి 2024లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 4208 పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దానికి సంబంధించి 2025లో ఎగ్జామ్ డేట్ అనేది మనకి మార్చ్ 2, 2025 టు మార్చ్ 2025 ఈ డేట్స్ మధ్య మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది ఆర్పిఎఫ్ అనేది అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. నెక్స్ట్ మనకి ఏంటంటే మనం ఏ నెంబర్తోనైతే లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యామో దానికి మన ఎగ్జామ్ సెంటర్ అండ్ డేట్ అనేది మనకి మెసేజ్ వస్తుందండి. నెక్స్ట్ ఎగ్జామ్కి 4 days బిఫోర్ ఈ కాల్ లెటర్ ఇట్ మీన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనే దానికోసం చాలామందికి ఫ్రెషర్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి. ఆర్పిఎఫ్ మీన్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. మనకి 2024కి సంబంధించి 4208 పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ 2 మార్చ్ టు 20 మార్చ్ ఈ డేట్స్ మధ్యలో మన ఎగ్జామ్ అనేది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆర్ మార్నింగ్ షిఫ్ట్ ఈ మధ్యలో ఎప్పుడైనా ఉంటుందండి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అండి. టోటల్ మార్క్స్ 120 మార్క్స్. అర్థమెటిక్ నుంచి 35 మార్క్స్ వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ త్రూ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. అర్థమెటిక్ నుంచి 35 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్, టోటల్ 120 మార్క్స్ ఉంటుందండి. టైం డ్యూరేషన్ 90 minutes. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ స్టేజ్ 2 మనకి స్టేజ్ 1 ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒక్కటే ఉంటుందండి ఆర్పిఎఫ్కి సంబంధించి. నెక్స్ట్ డైరెక్ట్గా పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, దెన్ ఆఫ్టర్ పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. 4 స్టేజెస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మనకి అర్థమెటిక్ అంటే ఎగ్జామ్ ఎప్పుడూ కూడా ఆర్పిఎఫ్ ఈ ఎగ్జామ్ అనేది మనకి బేసిక్ లెవెల్ 10th క్లాస్ లెవెల్ వరకే ఉంటుందండి. జిఎస్కి సంబంధించి మనకి స్పోర్ట్స్, నేషనల్ ఈవెంట్స్, కరెంట్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్, డాన్సెస్, ఇలా జనరల్ అవేర్నెస్ అంటే జీకేకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయండి. నేను ప్రతి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ప్రతి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ నేను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అర్థమెటిక్ కూడా బేసిక్ లెవెల్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కూడా 35 మార్క్స్కి ఉంటుందండి. అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా ఒక 50 days ఉందండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.